ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. చూద్దాం ఎంతమంది ఈ డైలాగ్ కి స్టిల్ స్టిక్కర్ అయి ఉంటారు. ఈ వీడియో గురించి నేను ముందుగానే ఒక డిస్క్లైమర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో నాట్ ఫర్ ఉమెన్ బట్ స్ట్రిక్ట్లీ ఫర్ మెన్. దట్టు ఇంకా పెళ్లి కాని సింగిల్స్ కోసం చేస్తున్న డెడికేటెడ్ వీడియో. అలా అని ఏ సర్టిఫికేట్ కంటెంట్ కాదు, యూబైఏ సర్టిఫికేటే. జనరల్గా పెళ్ళైన ఆడవాళ్ళని వాళ్ళ మొగుళ్ళు కొట్టినా తిట్టినా మరి ఏదైనా చేసినా కానీ ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మహిళా సంఘాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అంతకు మించి ఆ మగాడిని వేలెత్తి చూపించి వీడు మగాడు కాదు మృగాడు అని అనటానికి ఈ సమాజం ఉంది. మరి అదే పని ఒక భార్య తన భర్తపై చేస్తే కుక్క కూడా పట్టించుకోదు. అలా పెళ్ళం చేతిలో రకరకాలుగా మోసపోయిన భర్తల గురించి ఈరోజు ఈ వీడియోలో భార్యలు తమ భర్తలపై వాడిన సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉంటాయి. ప్రతి స్టోరీ ఒక సినిమాలా ఉంటుంది. సో ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి స్టోరీని కూడా తెలుసుకోండి. ఈ స్టోరీస్ అన్ని విన్నాక పెళ్లి కాని అబ్బాయిలకి పెళ్ళంటేనే వణుకు పుట్టడం గ్యారంటీ. అండ్ పెళ్లి కాని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అనేది పెళ్ళయి బాధలు పడుతున్న మగాళ్ళ కోసం కాదు, పెళ్లి అవ్వబోతున్న అబ్బాయిల జాగ్రత్త కోసం. కనుక వాళ్ళ బ్రెయిన్కి ఈజీగా ఎక్కేలాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తాను. ప్రతి స్టోరీకి ఒక డెడికేటెడ్ టైటిల్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టోరీ, జాలీ వైఫ్ జైల్లో హస్బెండ్. కర్ణాటక కోడగు డిస్ట్రిక్ట్లో సురేష్ అనే పర్సన్ ఉండేవాడు. ఆ తర్వాత 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. రీజన్ తన వైఫ్ని తానే చేసినందుకు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సురేష్ అలా జైల్లో 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ సురేష్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టుకి అతని వైఫ్ నడుచుకుంటూ వచ్చింది. అప్పుడు అర్థమైంది ఈ వైఫ్ గారు చనిపోలేదని, వేరే వాడితో లేచిపోయిందని. దీని గురించి మరీ కొంతగా డీప్గా వెళ్తే సడన్గా ఒకరోజు సురేష్కి తన వైఫ్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేదు. వైఫ్ మీద ఉన్న ప్రేమతో తన వైఫ్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా పెళ్ళం కనిపించట్లేదు, వెతికి పెట్టండి అని సురేష్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ టైంలోనే ఆ పోలీసులకి బ్రిడ్జ్ కింద ఒక శవం దొరికింది. అది ఇంచుమించు సురేష్ వైఫ్ ఆనవాళ్ళకి దగ్గరగా ఉన్నాయన్నమాట. సో సురేష్ని పిలిపించారు. సురేష్ ఆ డెడ్ బాడీని చూసి ఈ శవం నా పిల్లలది కాదు బాబోయ్ అని మొత్తుకున్నా కానీ పోలీసులు వినలేదంట. ఈ బాడీ నీ వైఫ్దే, ఒప్పుకో అని పోలీసులు ప్రెషర్ చేశారు. సరే ఒప్పుకుంటాను, శవాన్ని ఇస్తే వెళ్ళి దహన సంస్కారాలు చేసుకుంటాను అని సురేష్ అన్నాడు. అప్పుడు పోలీసులు ఆగాగు, కేసు ఇక్కడతో అయిపోలేదు, మేబీ నువ్వే నీ వైఫ్ని చంపేసి ఉంటావు, చంపేసి కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలా నువ్వే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చుంటావు, పదా స్టేషన్కి అని తీసుకొని జైల్లో వేశారు. సురేష్ అలా 2 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా తన వైఫ్ చనిపోలేదు, వేరే వాడితో వెళ్ళిపోయింది అని తెలిసింది. మనోడికి వైఫ్ మీద ప్రేమ ఎక్కువ అనుకుంటా. వేరే వాడితో రెస్టారెంట్కి వెళ్ళిన ఇతని భార్య ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి కానీ ఈ సురేష్ నమ్మలేదు. ఆ వీడియోస్ చూసి ఎంత బాధపడినా లేచిపోయిన పెళ్ళం తిరిగి రాదు కదా. ఇప్పుడు మనోడి చేతిలో ఉంది ఒకటే. ఆ వీడియోస్ని పోలీసులకి చూపించి ఈ వీడియోస్ చూడండి, నా వైఫ్ని చంపాను అని నన్ను 2 సంవత్సరాలు జైల్లో వేశారు, బట్ నా వైఫ్ వేరే వాడితో జాలీగా తిరుగుతుంది, ఎప్పటికైనా నన్ను వదిలేయండి అని అన్నాడు. యాక్చువల్గా అయితే పోలీసులు మనోడి రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి దానికి తగినట్టుగా ప్రొసీడింగ్స్ చేయాలి. బట్ అలా చేసి ఉంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకొని ఉండేవాళ్ళం కాదు కదా. పోలీసులు ఆ వీడియోస్ అన్ని చూసి నీ వైఫ్ని నువ్వే చంపావని సంతకం పెట్టావు కదా, ఇంక నీ వైఫ్ ఎలా బ్రతుకుంటుంది, చస్తే బ్రతకదు అని అనేశారు. ఫోర్స్ చేసి మనోడి చేత సంతకం పెట్టించారు అనేది కన్వీనియంట్గా మర్చిపోయారు. సురేష్ గతి అధోగతి అయిపోయిందనమాట. ఈ పోలీసులతో పెట్టుకుంటే పనవదు అనుకుని డైరెక్ట్గా కోర్టులో ఉన్న జడ్జికే ఫొటోస్లు వీడియోస్ చూపించాడు. జడ్జి చూసి షాక్ అయిపోయి పోలీసులకి చివాట్లు పెట్టి వెంటనే ఈ సురేష్ వాళ్ళ భార్యని కోర్టుకి రప్పించేలా చేశాడనమాట. ఈ వైఫ్ మజిలీ సినిమాలో ఆటోలో నుంచి సమంత కాలు పెట్టినట్టు కోర్టులో అడుగు పెట్టింది. ఈ వైఫ్ ని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు అనమాట. జడ్జి ఈ వైఫ్ ని అసలు ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయావు అని అడిగాడు. అప్పుడు ఈ వైఫ్, నేను వెళ్ళిపోలేదు, లేచిపోయాను, నాకు గణేష్ అనే పర్సన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎవరికీ చెప్పకుండా అతనితో వెళ్ళిపోయాను అని చెప్పింది. అది కూడా వేరే స్టేట్కో వేరే సిటీకో వెళ్ళలేదు. సురేష్ వాళ్ళ ఇంటికి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఈ 2 ఏళ్ళు కూడా ఉందన్నమాట. వైఫ్ నడిపిన ఈ ప్రేమాయణం తెలియక పాపం నా అమాయక భార్య ఎక్కడ తప్పిపోయిందో అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి చెయ్యని నేరానికి 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు.
ఈ రోజుల్లో ఎంత జాబ్ ఉన్నా కానీ మన ఫ్యూచర్ ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండాలంటే ఇంకో ఆప్షన్ కూడా ఉండాలి. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో మార్కెట్ కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా బోత్ సిచ్యువేషన్లో ఎర్న్ చేయొచ్చు, అది కూడా తక్కువ టైంలో. బట్ బిగ్ క్వశ్చన్, ఎలా స్టార్ట్ చేయాలి? అందుకే మీకు సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రేడింగ్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ వుల్ఫ్. నోట్, ఇది బెట్టింగ్ యాప్ కాదు, బినోమో లాంటి ట్రేడింగ్ యాప్ కాదు, ఇది SCBI రిజిస్టర్డ్ యాప్ అనమాట. మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్స్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవడంలో, రైట్ ట్రేడింగ్ డెసిషన్స్ని తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. దీంట్లో ఎటువంటి ఇయర్లీ ఛార్జెస్ ఆర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. జస్ట్ వన్ టైం 99 రూపీస్ లైఫ్ టైం ఫీ పే చేయాలంతే. యాప్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఓపెన్ చేసి మీ పిన్తో లాగిన్ అవ్వండి. ఈజీ వే టు ట్రేడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఏం ట్రేడ్ చేయాలనుకుంటారో అది చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ ట్రెండ్స్ని బట్టి చూస్తే మార్కెట్ డౌన్కి వెళ్తుంది అనిపిస్తుంది. సో అమౌంట్ ఎంటర్ చేసి డౌన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ట్రేడ్ ప్లేస్ చేయండి, అంతే. మీ ట్రేడ్ లైవ్ని మానిటర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట మార్కెట్ వుల్ఫ్లో. మార్కెట్ వుల్ఫ్లో బిల్ట్ ఇన్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉంది. సో మీ ట్రేడ్ సర్టెన్ లాస్ లెవెల్ రీచ్ అయితే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ లాస్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. దీని బ్రోకరేజ్ ఫీ వచ్చేసి ఇండస్ట్రీలోనే లోయెస్ట్ అనమాట. వీళ్ళ దగ్గర SCBI రిజిస్టర్డ్ అనలిస్టులు ఉంటారు. మీకు ఫ్రీగా డైలీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. మీకు ఐడియా లేకపోయినా వాళ్ళ రికమెండేషన్స్ని ఫాలో అవ్వచ్చు. మార్కెట్ వుల్ఫ్స్ పర్ఫార్మెన్స్ చార్ట్ ఫర్ మార్చ్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్రెడీ ఏప్రిల్లో ట్రేడర్స్ ఇప్పటి వరకు 40,350 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నారు. ఈ ప్రాఫిట్స్ మీద మార్కెట్ వుల్ఫ్ ఎలాంటి కమిషన్ కూడా తీసుకోదనమాట. ఈ యాప్ వచ్చేసి సేఫ్ అండ్ ఈజీ టు యూస్. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. ట్రై మార్కెట్ వుల్ఫ్ టుడే. అండ్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రెండో స్టోరీ టైటిల్ వచ్చేసి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. కాదు, కిడ్నీ టచింగ్ లవ్ స్టోరీ. ఈ స్టోరీలో కూడా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. హస్బెండ్ పేరు బోస్, వైఫ్ పేరు సమత. వీళ్ళకి 7th క్లాస్ చదివే ఒక కూతురు కూడా ఉంది. అంతే వీళ్ళ ప్రపంచం. వీళ్ళది చాలా చాలా పేద కుటుంబం కావడంతో కష్టాలకి ఏం కొదువులేదు. అయినా కానీ ఈ బోస్ ఏదో విధంగా ఫ్యామిలీని నడుపుతూ ఉండేవాడు. తన కూతుర్ని ఎలాగైనా బాగా చదివించాలి అనేది వీళ్ళ కళ. సమతకి ఈ కళ కొంచెం ఎక్కువగానే ఉండేది. తన కూతుర్ని ఎలాగైనా డాక్టర్ని చేయాలి, అలా చేస్తే కష్టాల నుంచి బయటపడొచ్చు అనుకునేది. కూతుర్ని డాక్టర్ చేయాలంటే ముందు తన కూతుర్ని మంచి స్కూల్లో చదివించాలి కదా. అలా చదివించాలంటే ఆబ్వియస్గా డబ్బులు కూడా ఎక్కువే అవుతాయి. బట్ అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు. బట్టల కొట్టులో పనిచేసే బోస్ దగ్గర అంత డబ్బు తెచ్చే అవకాశం కూడా లేదు. అప్పుడు ఈ ఇంటికి దీపం ఇల్లాలికి ఒక ఆలోచన వచ్చింది. దాన్నే బోస్కి చెప్పింది. అదేంటంటే, మన కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేయించడానికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బుల కోసం మనకి ఉన్న ఒకే ఒక దారి మీ కిడ్నీని అమ్మేద్దామని. బోస్ దానికి ఒప్పుకోలేదు. సమత చాలా నచ్చజెప్పడానికి ట్రై చేసింది. బట్ బోస్ మాత్రం ఒప్పుకోలేదు. కానీ సమత మాత్రం వెనక్కి తగ్గలేదు. కూతురు చదువు కోసమే కదా ఇదంతా, నేనేమైనా నీ కిడ్నీ తీసుకొని పారిపోతానా? ఆ కిడ్నీ అమ్మితే వచ్చిన డబ్బుతో మన కూతురు బాగా చదువుకుని డాక్టర్ అయితే అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? నీకు మన కూతురు మీద ఆ మాత్రం ప్రేమ లేదా అని రోజులు కాదు నెలల పాటు రకరకాలుగా సామధాన భేద దండోపాయాలన్నింటినీ యూజ్ చేసింది. బోస్కేమో ఇప్పుడు ఈ కిడ్నీనే కనుక తీసేస్తే మిగిలిన ఒక కిడ్నీతో సరిగ్గా పని కూడా చేయలేను, అప్పుడు కుటుంబం గడవడమే కష్టం అయిపోతుంది కదా అనే ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉండేవన్నమాట. దానికి ఈ సమత, మీ కిడ్నీ తీసిన తర్వాత నేను మన కుటుంబం కోసం కష్టపడతా, నేను మీ ఇద్దరిని పోషిస్తా అని హామీ ఇచ్చింది. చివరికి బోస్ కిడ్నీ ఆపరేషన్కి ఒప్పుకున్నాడు. ఒక 1 year పాటు కిడ్నీ బయర్స్ కోసం వెతికిందనమాట. చివరికి 12 లక్షలకి డీల్ కుదిరింది. అడ్వాన్స్ 2 లక్షలు తీసుకుంది. పని అయిపోయిన తర్వాత 10 lakhs అనమాట. ఆపరేషన్ జరిగింది. 10 lakhs క్యాష్ వచ్చాయి. అంత హ్యాపీ అనుకుంటున్నారు కదా. కానీ కాదు. కూతురు కోసం, కుటుంబం కోసం హస్బెండ్ కిడ్నీ అమ్మించిన సమత ఆ 10 lakhs వచ్చిన తర్వాత ఆ డబ్బుని తీసుకొని వేరే వాడితో లేచిపోయింది. ఈ ఇంటికి దీపం ఇల్లాలు అదే ఇంటిని చీకటి చేసి వేరే వాడితో లేచిపోయింది. అదేదో చిన్ననాటి ప్రేమ అనుకుంటే మేము పొరపాటే. జస్ట్ ఫేస్బుక్ ప్రేమ. అది ముదిరి ఎవరూ లేని టైంలో వాడిని రోజు ఇంటికి పిలిపించుకునే దాకా కూడా వచ్చింది. బట్ ఈసారి టోటల్గా ఈ సమత అనే వాడి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. దానికి తగినట్లు ఈ కిడ్నీ ప్లాన్ వేసింది. కూతురు కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. చివరికి డబ్బు తీసుకొని లేచిపోయింది. బోస్కి తన వైఫ్ ఎలాంటిదో ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. అందుకే వైఫ్ ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్
పోలీసుల సాయంతో ఈ అమర ప్రేమికురాలిని పట్టుకున్నారు కూడా. అప్పుడు ఈ సమత ఏమందో తెలుసా, నువ్వు నీ కూతురు ఏమైపోయినా నాకు అనవసరం, నేను నా లవర్తోనే ఉంటాను, నువ్వు ఏమాత్రం ఎక్కువ చేసినా కానీ నేనే నీపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను అని రివర్స్ అయింది. కనీసం ఆ 10 లక్షల అమౌంట్ అయినా ఇస్తే కూతుర్ని చదివించుకుంటాను అని అడిగాడు బోస్. బట్ సమత దానికి కూడా ఒప్పుకోలేదు. తనకి అసలు కూతురు లేనట్లు ప్రవర్తించింది. చివరికి బోస్ పరిస్థితి, ఒకవైపు కిడ్నీ పోయింది, దాని నుంచి వచ్చిన డబ్బులు పోయింది, సమాజంలో పరువు కూడా పోయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు సమత ది గ్రేట్ వైఫ్, ది గోస్ట్ వైఫ్. ఇంకా మూడో టైటిల్ వచ్చేసి మసూదా. ఈ స్టోరీ వింటే ఒకవైపు ఆడదంటే అబల కాదు సబల అనిపిస్తుంది, మరోవైపు ఎంత సబలైతే మాత్రం మరీ మొగుడిని తబలాలాగా వాయించేయాలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ స్టోరీ విన్న తర్వాత కామెంట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, మన్నన్ జైదీ అనే పర్సన్ మెహర్ జహాన్ అనే అమ్మాయిని ఒక ఫ్రెండ్ పిల్లలు చూసి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత వెంట పడ్డాడు, లవ్లోకి దించడానికి చాలా కష్టపడ్డాడు. ఆ అమ్మాయితో నువ్వు లేక నేను లేను అన్నాడు. ఆ అమ్మాయి మొదట్లో పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మనోడు ఇంకొంచెం ఎడ్జ్కి వెళ్ళి ఆ అమ్మాయితో నా ప్రేమను చాపలాగా పరిస్తే ఈ భూమి సరిపోదు, గాలి నింపితే ఈ విశ్వం బద్దలైపోతుంది, నీళ్లు కలిపితే సముద్రం ఇంకిపోతుందని అందాల రాక్షసి డైలాగ్స్ అని చెప్పాడు అనమాట. ఈ డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఆ అమ్మాయి ఓకే చెప్పింది. వాడితో బైకుల మీద తిరగటం, చాటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు మొత్తం స్టార్ట్ చేసింది. బట్ ఈ విషయం ముక్కంటికి తప్ప మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడింది. అలా కొన్ని రోజులు ప్రేమాయణంలో మునిగిన తర్వాత ఒకరోజు మెహర్కి తన మేనమామని ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ పెళ్లికి మెహర్ ఒప్పుకోలేదు అనుకుంటున్నారు కదా, అంత లేదు. విత్ స్మైల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎక్స్ మూవీలో ఇందు గుర్తొస్తుంది కదా, కొంచెంసేపు ఆగండి, మసూదా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి తన మేనమామని పెళ్లి చేసుకుని మంచిగా చిక్కేద్దాం అనుకుంది. బట్ మన్నన్ జైదీ మాత్రం బేబీ మూవీలో హీరో లాగా నా పిల్లరా అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ చేసిన చాటింగ్ల స్క్రీన్ షాట్లు, మీటింగ్ల ఫోటోలు బయట పెట్టి మాది అమర ప్రేమ అని చెప్పాడు. చివరికి మెహర్ కూడా తనకి వేరే దారి లేక ఈ ప్రేమాయణం గురించి ఇంట్లో ఒప్పుకుంది. ఇంకా చేసేదేం లేక ఇంట్లో వాళ్ళు ఈ మేనమామని పక్కకు నెట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారనమాట. ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరిగితే అంతకంటే స్వర్గం ఏముంది అని మన్నన్ జైదీ అనుకున్నాడు. బట్ పెళ్ళైన తర్వాత నరకానికి మరో పేరు తన పిల్ల మెహర్ అని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. వన్స్ మ్యారేజ్ అవ్వగానే కాపురం మన్నన్ జైదీ ఇంట్లో కాకుండా సపరేట్ ఇంట్లో పెట్టేలా చేసింది. ఇది ఈ రోజుల్లో కామనే. కానీ ఇక్కడ మన్నన్ జైదీకి నరకం కనిపించడానికి పెళ్లికి ముందు ప్రేమలో మన్నన్ జైదీ చెప్పిన ప్రేమ మాటలే ఆయుధంగా చేసుకుంది మెహర్. పెళ్ళైన తర్వాత దేవతలు చూసుకుంటా అన్నావు కదా, నాకేం కావాలో ఇస్తా అన్నావు కదా, నా మాటకి ఎదురు చెప్పను అన్నావు కదా, సో ఆ మాట మీదే ఉండు, నా మాటకి అడ్డు చెప్పావో నీకు మామూలుగా ఉండదు అని పెళ్ళైన కొత్తల్లోని వార్నింగ్ ఇచ్చింది. మహా అయితే ఏం చేసింది, షాపింగ్ అని అడుగుతుంది. అంతే కదా అనుకొని తన ముద్దుల పెళ్ళం పెట్టిన కండిషన్స్కి ఓకే అన్నాడు. మొదట్లో షాపింగ్స్ కోసం బాగా ఖర్చు పెట్టించింది, లగ్జరీ ఐటమ్స్ను కూడా కొనిపించేది అనమాట. ఖర్చు ఎక్కువైనా కానీ తాను లవ్ చేస్తున్న వైఫ్ కోసమే కదా అని మన్నన్ జైదీ కూడా ఓకే అనుకున్నాడు. బట్ రాను రాను సిగరెట్లు ప్యాకెట్లు తాగటం మొదలు పెట్టింది. రోజుకొక ప్యాకెట్ ఖచ్చితంగా తనకి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇది మెహర్కి కొత్త ఏం కాదు, పెళ్లి కాకముందు ఇద్దరు కలిసి సిగరెట్లు తాగేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు అది లిమిట్ దాటిపోయింది అనమాట. ఆ లిమిట్ దాటడం ఈ ఒక్క విషయంలోనే కాదు, మందు తాగడం కూడా స్టార్ట్ చేసింది. మందు తాగి తన హస్బెండ్ని కొట్టడం స్టార్ట్ చేసింది. సిగరెట్స్తో తన హస్బెండ్ని కాల్చడం స్టార్ట్ చేసింది. తాను అడిగితే ఆ ఐటమ్ ఎంత కాస్ట్ అయినా కానీ ఇంటికి తీసుకొని రావాల్సిందే, లేకపోతే చంపలు వాయిచేసింది. అదేంటి అని హస్బెండ్ అడిగితే, పెళ్లికి ముందు నేనేం అడిగితే అది కొనిస్తా అన్నావుగా, నన్ను దేవతలాగా చూసుకుంటా అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది అని అడిగేది అనమాట. వాడికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మార్నింగ్ లేచి ఇంట్లో పని మొత్తం తానే చేసేవాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో పని అంతా తానే చేసేవాడు. మరి వైఫ్ ఏం చేస్తుంది అని అడిగితే, ఏముంది వాడు ఏం చేసినా కానీ టార్చర్ చేయటమే ఆమె పని. ఈ మెహర్ తన టార్చర్ని సుఖంలో కూడా చూపించేది. మీకు విషయం అర్థమైంది అని అనుకుంటున్నాను. అది ఎలాగంటే, మెహర్ అడిగినప్పుడు హ్యాపీనెస్ ఇవ్వాలి, తాను అడిగినంతసేపు ఇవ్వాలి. హ్యాపీనెస్ ఇచ్చిన తర్వాత పక్క నుంచి వెళ్ళిపోవాలి. లిటరల్గా హ్యాపీనెస్ స్లేవ్ లాగా ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే డీప్గా చెప్పలేను. ఇలా 3 monthsలోనే 3 చెరువుల నీళ్లు తాగించింది. సరే, మనోడు లవ్ చేశాడు, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు, సహనంతో అన్నిటినీ తట్టుకున్నాడు, అంతవరకు ఓకే. బట్ ఇక్కడ ఈ సహనశీలుడు కూడా సహనం కోల్పోయే సిచ్యువేషన్ ఏంటంటే, ఈ అందాల రాక్షసి తన బావతో ఊరంతా తిరిగి హాయిగా ఏమీ జరగనట్లు ఇంటికి వచ్చేది. హస్బెండ్ అడిగితే నీకెందుకురా అని చంపలు వాయించేది. ఈ బావ ఎవరో కాదు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా ఇంతకుముందు, వాడే అనమాట.
వీడు. ఇంకా కోపం కట్టలు తెచ్చుకున్న హస్బెండ్కి వైఫ్ని ఎదిరించేంత ధైర్యం లేదు, అందుకే పోలీసులకి పట్టించాలనుకున్నాడు. బట్ మన చట్టం ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కదా. ఆడవాళ్ళు కేసేయాలంటే నోటి మాట చాలు, అదే మగవాళ్ళు ఆడవాళ్ళపై కేసేయాలంటే ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికోసం మనోడు ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ని పెట్టి ఆ టార్చర్ మొత్తాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోస్ని పోలీసులకి సెండ్ చేశారనమాట. ఆ వీడియోలో ఈ మెహర్ తన హస్బెండ్ని కొట్టడం, తన ముందే సిగరెట్లు వెలిగించి స్కిన్ పై వాతలు పెట్టడం, చెస్ట్ మీద కూర్చొని టార్చర్ చేయడం లాంటి ఫుటేజెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అది చూసి పోలీసులు వెంటనే ఆ ఇంటికి వచ్చి హస్బెండ్ని రక్షించారు. మొత్తానికి మన్నన్ జైది ఒక మసూదా లాంటి అమ్మాయి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. ఈ స్టోరీని మనం గమనిస్తే మనోడే వెంటపడ్డాడు, మనోడే కావాలి అనుకున్నాడు. లిటరల్గా దారిని పోయే కంపెనీ వెనక తగిలించుకొని ఇన్నేళ్ళు వైఫ్ చేతిలో ఒక ఆట బొమ్మలాగా మారిపోయాడు. ఇంకా మన వీడియోలో లాస్ట్ స్టోరీ టైటిల్ వచ్చేసి వసూల్ రాణి లేదంటే పైసా కక్కు పక్క ఎక్కు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హీస్ గ్రేట్ వైఫ్ స్టోరీ. బెంగళూరులో వర్క్ చేస్తున్న శ్రీకాంత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సడన్గా ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వైఫ్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. మనకంటే పెళ్ళాల మీద మొగుడు కంప్లైంట్ అవ్వడం కొత్త ఏమో కానీ పోలీసులు ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఈ కంప్లైంట్ చూసి చదివి షాక్ అయ్యారు. ఆ కంప్లైంట్లో ఏముందంటే శ్రీకాంత్కి బిందు శ్రీ అనే ఆమెతో మ్యారేజ్ అయింది, 1 year వరకు బాగానే ఉంది. బట్ ఆ తర్వాత నైట్ టైం దగ్గరికి రానివ్వటం ఆపేసింది. ఒకవేళ రావాలి అంటే అది కొని పెడతావా ఇది కొని పెడతావా అని అడిగేదంట. అంతవరకు బాగానే ఉంది. బట్ అది శృతి మించిపోయి టచ్ చేయాలంటే 5,000 రూపీస్ ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే శ్రీకాంత్కి హ్యాపీనెస్ కావాలి అనుకున్న ప్రతిసారి 5,000 రూపాయలు తన వైఫ్కి ఇవ్వాలని కండిషన్ పెట్టింది. మిగతా కంప్లైంట్ డీటెయిల్స్ చూస్తే పిల్లల కోసం అడిగితే 60 years వరకు పిల్లలు అస్సలొద్దు, నీకు కావాలంటే దత్తత తీసుకో అనేదంట. ఇది మాత్రమే కాకుండా మెంటల్గా కూడా ప్రశాంతత లేకుండా చేసిందంట. అది మాత్రమే కాకుండా శ్రీకాంత్ వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేస్తుంటే కావాలని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డ్యాన్సులు వేసేదంట. కనీసం టీ అడిగినా కానీ అసలు చేసేది కాదంట. టీ కాచి ఇవ్వాలన్నా కానీ డబ్బులు ఇస్తేనే చేస్తా అనేదంట. ఈ గోల్ తట్టుకోలేక డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయినా కానీ ఈ బిందు శ్రీ టార్చర్ మాత్రం తగ్గలేదు. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేసేది. ఇవ్వకుంటే చచ్చిపోతాను, సూసైడ్ నోట్ మీద నీ పేరు రాసి చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేసేది. అప్పుడు మన శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వెరీ బ్యాడ్. అందుకే తన వైఫ్తో కలవకుంటే విడిపోదాం, అంతేకాని ఇలా టార్చర్ చేయకో అని రిక్వెస్ట్ చేశాడు. బట్ దానికి బిందు శ్రీ ఒప్పుకోలేదు. 45 lakhs ఇవ్వు, అప్పుడే నేను డైవర్స్ ఇస్తాను అని అనింది. చైన్ కూడా చేతుకున్న బ్రాస్లెట్ కూడా వాచ్ కూడా నువ్వు కూడా చైన్ కూడా అన్ని ఇక్కడ. ఇంకా మనోడికి దిక్కు తెలియక ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు కొంచెం ఓదార్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. మనోడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఈ వసూల్ రాని బిందు శ్రీని స్టేషన్కి పిలిస్తే తన హస్బెండ్ వేరే పెళ్లి చేసుకోవాలని ఇలా ఫేక్ కేసులు పెడుతున్నాడు అని ముసలి కన్నీరు కార్చింది. ఈ వసూల్ రాని వేషాలు హస్బెండ్కి తెలుసు కనుకే ఈమె ఇంట్లో ఇన్నాళ్లు చేసిన టార్చర్ ఫుటేజ్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. వాటిని పోలీసులకు చూపించి తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ ప్రూఫ్సే లేకుంటే మనోడినే పోలీసులు బొక్కలో వేసేవాళ్ళు, అందులో నో డౌట్. ఇప్పటి వరకు ఆడదైతే చాలు విక్టిమ్ కిందే లెక్కేసి ఈ సమాజం మగవాళ్ళని ఆట బొమ్మలు చేసి ఆడుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడమే ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం అనమాట. ఇదే సమాజంలో ఇప్పటిదాకా చెప్పిన ఆడవాళ్లతో పాటు ఎక్సెల్ కండోమ్ కోసం మొగుడిని పక్కన పెట్టి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య కథ ఉంది. అక్రమ సంబంధం కోసం మొగుడిని చంపిన ఇల్లాలు ఉంది. యాలిమోనీ కోసం పెళ్లి చేసుకుని హస్బెండ్ ఆస్తి కాజేసిన అర్ధాంగి కూడా ఉంది. మరి లేటెస్ట్ స్టోరీ అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న హస్బెండ్ని చంపేసి డిపెండెంట్ కోటాలో ఆ గవర్నమెంట్ జాబ్ని తీసుకొని బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేద్దాం అనుకునే పతివ్రత శిరోమణి స్టోరీ కూడా ఉంది. వాటన్నిటి గురించి చెప్పాలంటే ఈ వీడియో లెంగ్త్ సరిపోదు, నా జీవితం కూడా సరిపోదు. అందుకే కొన్ని స్టోరీస్తో ఆపేశాను. ఇలా కాయిన్కి ఇంకో సైడ్ ఉండే స్టోరీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒక లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. ఇంకో సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, స్టార్టింగ్లో బండ్ల గణేష్ డైలాగ్ చెప్పాను కదా, దాని మీద ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? స్టిల్ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారా? ఈ వీడియోని పెళ్లికి సిద్ధంగా ఉన్నోళ్ళకి, కమిటెడ్ 24 గంటలు వాళ్ళ లవర్తో మాట్లాడే వాళ్ళకి షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మన ఫ్రెండ్స్ బాగు కోసం చిన్న వీడియోని షేర్ చేయాలని చెప్పండి. మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఆల్రెడీ 2 million+ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. స్టార్ట్ యువర్ ట్రేడింగ్ జర్నీ విత్ దిస్ పవర్ఫుల్ యాప్. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెంటనే మార్కెట్ వుల్ఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బాయ్ బాయ్.